వెల్త్ని మేనిఫెస్టేషన్ చేయడానికి, అనంత విశ్వ సంపదని మేనిఫెస్టేషన్ చేయడానికి బే లీఫ్ అనే ఒక టెక్నిక్ ఉంది. బే లీఫ్ అంటే ఇన్ జనరల్ బిర్యానీ ఆకు. బే లీఫ్ అని ఒక రిచువల్ ఉంది. ఏంది ఇది చేస్తే రిజల్ట్ వస్తుందా? దీనికి సమాధానం ఏంటి అంటే, అనంత బ్రహ్మాండంలో ఈ భూ ప్రపంచంలో న్యాచురల్గా క్రియేట్ అయిన ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ఎనర్జీ ఉందని సైన్స్ ప్రూవ్ చేసింది. అండ్ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చాలా మేనిఫెస్టింగ్ రిచువల్స్ చేస్తారు. అలాంటప్పుడు బిర్యానీ ఆకు యూస్ చేస్తారు. ఇవి చేస్తే రిజల్ట్ వచ్చేస్తుందా? వస్తుంది. కానీ ఎప్పుడు? 360 డిగ్రీలో మనం మారినప్పుడు. కర్మయోగులుగా ఒక అడుగు వేయాలి. ఇంట్లో కూర్చొని డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది, యాష్. దానికి రిజల్ట్ రావాలి అంటే కర్మయోగులుగా మన యాక్షన్ మనం చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానితో పాటు సెకండ్ థింగ్ ఏంటి అంటే, అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో మమేకమవుతూ అడుగులు వేయాలి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బే లీఫ్ రిచువల్. ఇది మీరు పద్ధతి ప్రకారం చేసి మేనిఫెస్టేషన్ అనే ట్రాన్స్ఫర్మేషన్ మీ నిజ జీవితంలో ఆచరణలో పెడితే వద్దన్న సంపద ఆగకుండా మీ ఇంటికి ప్రవేశిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. తెలియకుండా మీరు ఆకర్షిస్తారు, ఆహ్వానిస్తారు, ఆస్వాదిస్తారు. ఏంట రిచువల్? మేజర్ సీక్రెట్స్ ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు కాన్సన్ట్రేటెడ్గా వినండి. స్టే ట్యూన్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురు. ఆత్మ నమస్కారం. ఇంతకుముందు వీడియోస్లో మనం చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, రెమెడీస్ కావచ్చు, మీరు మాతో షేర్ చేశారు. ఇందులో కూడా మాకు ఏంటి అంటే, ఇంకా లావిష్గా, అబెండెంట్గా మనకి మనీని మేనిఫెస్ట్ చేసుకోవడానికి సింపుల్గా అందరూ కూడా చేసుకునే విధంగా ఏదన్నా మాకు ఒక రెమెడీ మీరు షేర్ చేస్తారు. గ్రేట్. యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్ని ప్రెటీ సింపుల్. మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నామో తెలిసి తెలియక. ఒక పవర్ఫుల్, సింపుల్, ప్రూవెన్ టెక్నిక్ని ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. అహం బ్రహ్మాస్మి. సింపుల్ టెక్నిక్ అన్నారు. ఇన్ జనరల్ మన లొకాలిటీలో అవైలబుల్ అయ్యే ఒక లీఫ్ ఉంటుంది. తెలుగులో మనం బిర్యానీ ఆకు అంటాము, ఇంగ్లీష్లో బే లీఫ్ అంటాము. ప్రూవెన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సైన్స్ ప్రూవ్ చేసేసింది, సనాతన ధర్మం ప్రూవ్ చేసింది ఏంటి అంటే, ఈ భూమండలంలో న్యాచురల్గా క్రియేట్ అయిన ప్రతి రాయికి, ప్రతి రప్పకి ఒక ఎనర్జీ ఉంది. సైన్స్ ప్రూవ్ చేసేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. మరి బే లీఫ్కున్న ఎనర్జీ ఏంటి అంటే, అట్రాక్షన్ పవర్ ఉంటుంది బే లీఫ్కి. అట్రాక్షన్, స్పైసీస్కి ఆ ఎనర్జీస్ ఉన్నాయి. ఓకే. వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది, అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, సంపదని, సమృద్ధిని, డబ్బుని, లక్ని, ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేసే శక్తి బే లీఫ్కి ఉంటుంది. ఒక ప్రాపర్ రెమెడీ ఉంది. యథావిధిగా ఈ రెమెడీని ఆచరిస్తే డబ్బుకు లోటు ఉండదు. ఇక్కడ నోట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్లోకి వస్తున్నామో, తెలిసి తెలియక రెమెడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామో, కార్యాచరణ ఆపేస్తున్నాము. కార్యాచరణ అంటే యాక్షన్. గుర్తుపెట్టుకోండమా, మనం కర్మయోగులము. కర్మ అంటే పని, పని చేయాలా. డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఏమేమో చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది అంటే వస్తుంది. ఎప్పుడు? ఒక అడుగు మనం వేయాలా. అది వేయడానికి మనం రెడీ అవ్వకపోతే భగవంతుడు కూడా ఏం చేయలేడు. సో ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ ఎప్పుడైతుంది? శరీరంలో ఉన్న 112 చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు. ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్లో కూడా యాక్షన్ అవసరం అని నా హెచ్చరిక. చాలామంది తెలియక సబ్జెక్ట్ని రాంగ్ వేలో తీసుకుంటున్నారు. చెప్తున్నాను, మేనిఫెస్టేషన్ అనేది ప్రెటీ సింపుల్. తెలిసి తెలియక మనమే కాంప్లికేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏంటి టెక్నిక్ అన్నది వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. మనస వాచ కర్మన శ్రద్ధగా వినండి. టెక్నిక్లోకి వెళ్ళే ముందు విశ్వజ్ఞానానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి. డెఫినెట్గా నా టీం నా వరకు తీసుకొస్తారు. వాటికి సొల్యూషన్ నేను ఇస్తాను అని ఇట్స్ మై వర్డ్, మాటిస్తూ ఉన్నా. అండ్ అలానే మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. And coming to the ritual, manifesting wealth with bay leaf ritual. ఏంటి మేనిఫెస్టింగ్ వెల్త్? ఫస్ట్ ఏంటంటే, ఒక బే లీఫ్ తీసుకోవాలి మనం. ఒక బిర్యానీ ఆకు, ఒక బే లీఫ్ తీసుకొని గ్రీన్ పెన్తో, గ్రీన్ కలర్ మార్కర్తో ఒక ఫినాన్షియల్ గోల్ రాయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, డిసెంబర్ 31, 2025 కల్లా పలానా అమౌంట్ని నేను కలిగి ఉన్నాను అని ఎవరైనా ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 6 crore పెట్టుకున్నారనుకోండి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఆమ్ అని వాళ్ళ పేరు రాస్తూ, ఐ హ్యావ్ అచీవ్డ్ 6 crore
బై December 31st, 2025 అట్లా. లేదా ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, లేదా పలానా అమౌంట్ నేను కలిగి ఉన్నాను బై December 31st, 2024 ప్రెజెంట్ టెన్స్లో కలిగి ఉన్నాను అని ఒక ఫినాన్షియల్ గోల్ మంచి బే లీఫ్ మీద గ్రీన్ కలర్ మార్కర్తో డార్క్, ఎందుకంటే బే లీఫ్ కూడా గ్రీన్ కలరే కదా. గ్రీన్ అనే కలర్ వెల్త్ని అబండెన్స్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది, గ్రీన్ అనగా రెడ్ అనగా. సో డార్క్ గ్రీన్ మార్కర్తో ఒక ఏదైనా రాయాలి మనీ గోల్. ఇంకా స్పేస్ ఉంది అంటే ఇంటి పేరుతో మన పేరు కూడా రాయాలి. మధ్యలో ఈ తోకలొద్దు, డాక్టరేట్లు, బిఏలు, బీటెక్లు. న్యూడ్గా వచ్చాం న్యూడ్గా పోతాం, మధ్యలో జరిగిందే జగన్నాటకం. ఇంటి పేరుతో పేరు రాయండి. అవసరమైతే ఇంకా స్పేస్ ఉంటే డబ్బు అని రాయొచ్చు, మనీ అని రాయొచ్చు, వెల్త్ అని రాయొచ్చు. రాసాక ఏం చేయాలి చూడండి. లైట్ ద గ్రీన్ క్యాండిల్ అండ్ హోల్డ్ ద బే లీఫ్ అబౌవ్ ద ఫ్లేమ్ బట్ డోంట్ బర్న్. అంటే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి ఏమి చేయాలా, ఉత్తరం వైపు కూర్చోవాలా, నార్త్ ఫేసింగ్లో. ధనాకర్షణ అవుతుంది. అండ్ కూర్చునేటప్పుడు మన బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. ఎందుకు అంటే శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయని చెప్పి మహాశివుడు చెప్పాడు. అది ఓకే. ఆ 112లో మెయిన్ చక్రాస్ 7. అది త్రూ అవుట్ అవర్ బ్యాక్ బోన్, త్రూ అవుట్ అవర్ స్పైనల్ కార్డ్ ఉంటాయి. సో ఎప్పుడైతే బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెడుతూ మనం ప్రేయర్ చేస్తామో 100కి 10,000% మేజర్ రిజల్ట్. చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఉత్తరం వైపు కూర్చుంటూ బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెడుతూ క్యాండిల్ ఫ్లేమ్ వెలిగించి ఆ బే లీఫ్ మీద, బిర్యానీ ఆకు మీద గోల్ రాసి, ఏదైతే దీపం జ్యోతి ఉంటుందో, ఫ్లేమ్ ఉంటుందో అంటించకుండా ఫ్లేమ్ చుట్టూ ఇది రొటేట్ చేయాలి. ఓకే. బర్న్ అవ్వకుండా అబౌవ్ ద ఫ్లేమ్ హోల్డ్ చేస్తూ అగ్ని జ్వాలానికి చూపిస్తూ మనీ మేనిఫెస్టేషన్ చేయాలి. విచ్ మీన్స్ మన డ్రీమ్స్, మన అవసరాలు, మన కోరికలు, నీడ్స్, డ్రీమ్స్, డిజైర్స్, వాంట్స్ యూనివర్స్లోకి రిలీజ్ చేసేస్తున్నాము అని అర్థం. అంటే మై జాబ్ డన్ అండ్ యూనివర్స్ నువ్వు నాకు ఇంక రిజల్ట్ ఇవ్వాలి అని ఒక ప్రకటన ఇస్తున్నాం అని అర్థం. ఒక డౌట్ ఉంటుంది, మరి ప్రేయర్స్ చేయమంటున్నారు, డిక్లరేషన్ ఇమ్మంటున్నారు, ఓన్లీ బేలీఫ్ మీద రాసిందే చదవాలా, ఇంకేమీ చదవకూడదా? అది చదువుతూ మనీకి రిలేటెడ్ ఏమేం ప్రేయర్స్ ఉన్నాయో అవన్నీ చేయాలి. ఇంతకుముందు కొన్ని చెప్పడం జరిగింది. శ్రీం బ్రిజి, క్రీమ్ బ్రిజి, ఓం శ్రీం శ్రీం, మనీ ద్వీపం, కాన్వలెక్సా, ప్రోసోప్యారి, ఎమిస్టికా. ఓకే. ఇలా మనీకి రిలేటెడ్ ఏం ప్రేయర్స్ ఉన్నా, కుబేర్ మంత్రం కానీ, లక్ష్మీ మంత్రం కానీ, లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రం కానీ, ఇట్లా మనీకి రిలేటెడ్ ఎన్ని ఎఫర్మేషన్స్ అయినా చేయొచ్చు. ఫ్లేమ్ని చూసుకుంటూ చేస్తూ అది బర్న్ చేయకుండా ఫ్లేమ్ చుట్టూ తిప్పాలి. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ ఎనర్జైజ్డ్. గాడ్ ఫేవర్ మనకి యాడ్ ఆన్ అవుతుంది, యూనివర్సల్ ఫేవర్ మనకి యాడ్ ఆన్ అవుతుంది, ప్రకృతి మనకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. అలా చేసి ఒక 2 to 5 minutes మనం ప్రేయర్స్ చేశాక సినామిన్ పౌడర్ ఉంటుంది కదా, దాల్చిన చెక్క పొడి, అది మనం స్ప్రింకిల్ చేయాలి. దేని మీద? ఆ బేలీఫ్ అరచేతుల మీదకి తీసుకొని స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేసి రైట్ హ్యాండ్ దాని మీద పెట్టుకొని మనషా వాచా కర్మన మళ్ళీ ప్రేయర్స్ చేసుకోవాలి. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్ అని చెప్తూ డబ్బు కొరకు ఏదైతే ప్రేయర్ చేశామో ఆల్రెడీ ఆ డబ్బుని కలిగి ఉన్నట్టు, ఆ వెల్త్ని, ఆ అబండెన్స్ని, ఆ ప్రాస్పరిటీని కలిగి ఉన్నట్టు మనం విజువలైజ్ చేసుకోవాలి. డాట్ టు డాట్ విజువలైజ్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. ఒక 2 to 5 minutes చేశాక ఏం చేస్తాం, అది నీట్గా వ్యాలెట్లో పెట్టేసుకోవాలి. అంతే. సింపుల్ బట్ పవర్ఫుల్. షార్ట్ అండ్ స్వీట్ బట్ మేజర్ రిజల్ట్స్ వస్తుంది. బట్ ఒక నోట్ ఒక అండర్లైన్, ఇది శ్రద్ధగా వినాలి. కూర్చుంటే అవి చేస్తే ఇవి చేస్తే రిజల్ట్ వస్తే ఎప్పుడు మనం చెప్పలేదు, చెప్పము కూడా. అలాగే చెప్పితే అది క్రైమ్ అని కూడా నేను చెప్తున్నా. పూర్తిగా వినకుండా వాళ్ళకు వాళ్ళు స్టోరీస్ క్రియేట్ చేసుకుంటే బూడిద, యాష్. అవును అంటుంటారా, ఏం పని, అందరూ పని చేయకుండా ఇదే చేసుకుంటారు కదా. పని చాలా ఇంపార్టెంట్. యాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది. మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా మంది ఏమనుకుంటా ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. యూనివర్సల్ సబ్జెక్ట్లో 12 లాస్ ఉన్నాయి, అందులో 4th లా ఆఫ్ అట్రాక్షన్. ఒక్క లాను పట్టుకొని ఊహలు గుసగుసలాడే అన్నట్టు ఊగుతా ఉంటే మేజర్ రిజల్ట్ని చూడలేరు. 12 లాస్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవాలి. నిజ జీవితంలో 12 ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టే ప్రాసెస్, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైన మత్తునిస్తుంది, గ్రేట్ ప్లెజర్ని ఇస్తుంది. ఆ టైంలో పునర్జన్మ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మేజర్ మిరాకిల్స్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. చాలామంది ప్రోగ్రామ్స్ కోసం క్లాసెస్ గురించి అడుగుతున్నారు. మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు వాచ్ చేస్తూ ఉంటే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే ఒక స్పిరిచువల్ ట్రూత్ ఉంది, నిజ జీవితంలో దెర్ ఈజ్ నో కోయిన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్.
కోఇన్సిడెన్స్ అనేది మన లైఫ్లో ఏది లేదు, నామకావాసి ఏది జరగదు. ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా మీ ప్రేయర్స్కి రిజల్ట్ అని గ్రహించండి. భగవంతుడి యొక్క ఆశీర్వాదము, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, ప్రకృతి యొక్క ఆశీర్వాదం, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. సో విషయం ఏంటి అంటే, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ భూమి అనే గ్రహం మీద సాధించలేనిది ఏది లేదు అని ప్రూవ్ అయింది. ఎక్సెప్ట్ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేరు, జరిగిన సంఘటనలు మార్చలేరు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీ వర్తమానాన్ని, మీ భవిష్యత్తుని మీ అర్రి చేతులతో లిఖించుకోవచ్చు బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. సో మీ అందరి కొరకు మాకు ఆల్మోస్ట్ అక్రాస్ గ్లోబ్ నుండి, డిఫరెంట్ కంట్రీస్ నుండి మోర్ దెన్ 5,000 ఎంక్వైరీస్ వచ్చాయి, కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చాయి అబౌట్ మాస్టరీ క్లాస్ కొరకు. ఆల్మోస్ట్ 5-6 months అయింది మాస్టరీ క్లాస్ ఆపేసి. అగైన్ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో, పంచభూతాల యొక్క అనుగ్రహంతో, విశ్వం యొక్క దీవెనలతో, లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు విశ్వమే నిర్ణయించిన ప్రోగ్రాం అది. దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. జనరేషన్ టుగెదర్ లైఫ్ మారిపోతూ ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. దైవ కార్యక్రమం 11 రోజులు. డిసెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 days, ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. కొత్త సంవత్సరంలోకి అద్భుతంగా స్టెప్ పెట్టబోతూ ఉన్నారు. మార్క్ మై వర్డ్స్, అనంత విశ్వజ్ఞానాన్ని అడ్డు అదుపు లేకుండా ఇచ్చేద్దామని డిసైడ్ అయి ఉన్నా. ఇప్పటి వరకు మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ అయి ఉన్నామో మా యొక్క నిజ జీవితంలో, మన డిసైపుల్స్, మన స్టూడెంట్స్, మన క్లయింట్స్, మన పరివారం ఏదైతే ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారో మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. అండ్ 11 రోజుల్లో మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడితే శరీరంలో ఉన్న 112 చక్రాస్ ఏకదం యాక్టివేట్ అయి కూర్చుంటాయి. అనుకోవాలి, అవుతుంది అంతే. ఎలా అవుతుందో తెలియదు, అవుట్ ఆఫ్ ద బ్లూ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, వాట్ నాట్, ఇట్లా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఫర్ దట్ మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. కానీ వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. ఎందుకు ఫ్యూ అంటే, లైవ్లో చాలా ప్రాక్టీసెస్, చాలా సాధనాస్ చేయించబోతా ఉన్నా. అండ్ పర్సన్ టు పర్సన్ Q&A ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ప్రొఫెషన్కి తగ్గట్టు ప్రేయర్స్ కావచ్చు, డిక్లరేషన్స్ కావచ్చు, ఎఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ని పర్సనలైజ్డ్గా పర్సన్ టు పర్సన్ షేర్ చేయడం జరుగుతుంది. ఫర్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. కాబట్టి అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. కానీ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకే విశ్వం యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయని విశ్వమే చెప్పిన విశ్వ వాక్కు. ఫర్ దట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీస్కి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ సబ్జెక్టు వెళ్ళాలి, స్పిరిచువాలిటీ తీసుకొని వెళ్ళాలా, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ తీసుకొని వెళ్ళాలా. త్రూ మేనిఫెస్టేషన్ లైఫ్లో ఏదైనా సాధించగలము అన్నది మనం తెలియజేయాలా. ఆ బాధ్యత మనకుంది. 25 సంవత్సరాలు చదువుతుంది, 25,000 జీతం కొరకు కాదు అన్నది మనం తెలియజేయాలా మన మానవాళ్ళకి, మన ఇండియాకి, మన భారతదేశానికి. దానికి బాధ్యత మీరు నేను కలిసి తీసుకోవాలి. సో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. సర్వే జనా సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.